హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు అయితే సండే స్పెషల్ కుమ్మేద్దాం గైస్. ఏమేమి రెసిపీస్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ అయితే చికెన్ అండ్ పితిక్పప్పు చికెన్ చేద్దామని అయితే అనుకుంటున్నా. అండ్ కుదిరితే బగారా రైస్ ఇన్ ద సెన్స్ లైక్ నేను పితిక్పప్పు బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ. ఓకే చలో. ఎందుకు ఫ్రెండ్స్ నవ్వుతున్నారు? నేను ఈరోజు ఇంకా స్నానం చేయలేదు. నేను కూడా చేయలేదు ఫ్రెండ్స్. అయినా సండే ఎవరైనా స్నానం చేస్తారు కానీ చేస్తారు గైస్, కానీ మేము తినేసి చేస్తాం అన్నమాట. వచ్చి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా గైస్. మీన్ వైల్ రేఖ కూడా పితిక్పప్పు బగారా రైస్ చేస్తుంది. బగారా రైస్ పెద్ద గిన్నె నువ్వులు ఒక స్పూన్. సో చెక్క, లవంగాలు, కొద్దిగా ఇలాచి, ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి వేస్తాం. ఆనియన్, ఒక 2 మిర్చి, అందుకే ఇప్పుడు ఏం చేసి ఇంకా బాగా నూనెలో వేస్తుందో బాగుంటుంది. టొమాటో, ఆనియన్, మిర్చి, చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాము. దీంట్లోకి కొంచెం బాగుంటుంది. కొద్దిగా వాటర్, పేస్ట్ రెడీ గైస్. ఇప్పుడు పేస్ట్ రెడీ గైస్. చికెన్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకోండి. నేను చికెన్ అయితే రెడీ చేసా. నెక్స్ట్ స్టార్ట్ ద ప్రాసెస్. చికెన్ ఆయిల్ కొంచెం వేసిన చాలా నాటుకోళ్ళు వేస్తారా వేసి నేను ఆయిల్ వేసాను అనమాట. సో ఇప్పుడు కొంచెం ఆనియన్ వేసేసి కొంచెం చిప్ అన్న తర్వాత చికెన్ వేస్తాను. నువ్వు కూడా దాటువా? నేను దాటాను. వద్దులే పాపా. మిల్క్ పౌడర్ పాపా, ఇది కూడా నాటుకోడి చికెన్ అనమాట. సో మనం వాటర్ ఏమి వేయకూడదు, జస్ట్ ఆయిల్ వేసేసి కొంచెం ఉప్పు వేసినామంటే అదే వాటర్ వస్తాయి. నేను ఉప్పు వేసి పెట్టాము. పసుపు వేయలేదు, మర్చిపోయి. సరే ఏది రేఖ, ఇప్పుడు చికెన్ అయిపోతుంది కదా, ఈవినింగ్ అలా రసం చేసుకున్నాం రేఖ. ఈరోజు సండే, నేను వెజ్ తిన్నాను. స్పైసెస్ యాడింగ్, చెక్క, లవంగాలు, వేపు, మర్చిపోయింది
ఇంకా ఒకటి మర్చిపోయినా సోంపు పెట్టుకోండి కొంచెం. ఇది ఆరెంజ్ ఫ్లవర్, నాకు దీని ఏమంటారు నాకు తెలియదు. ఇది కూడా కొంచెం నాకు కూడా తగ్గింది. సోంపు కూడా కొంచెం ఇండియా ఈ పక్క వచ్చి పితిక్ బిర్యానీ కాలుతుంది గైస్. చికెన్ మ్యాండేటరీగా ఉప్పు పసుపు లేని నాకు చికెన్. ఇప్పుడైతే మనం ఇందాక వేసుకున్న పేస్ట్ వేసాను అనమాట. కుక్కర్ ఇది పెట్టాలి, విజిల్ పెట్టాలి. ఆ పేస్ట్ తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇది గరం మసాలా. సో 3 గ్లాస్ రైస్ వేసామన్నమాట. 6 గ్లాస్ అనమాట. ఇంకా జస్ట్ కుక్కర్ విజిల్ వచ్చిందంటే అయిపోయింది. కలిపెట్టాలా ఇది బాగులో యాడ్ చేస్తారా? నా చికెనే ఫ్రెష్ అయిపోయింది. కుకుంబర్ అండ్ నింబు. క్యారెట్ ఎందుకు లేదు తినేది. హాయ్ మంజనా, హిస్ వైఫ్. నీకు లైట్ సరిగ్గా పడదు. హాయ్ ఫ్రెండ్స్, మేము మూవీ వాచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మూవీ వాచ్ చేస్తున్నా. కంగువా, ఓకే. నా విజిల్ ఎంతసేపు వచ్చింది. ఏం వేసినా పాప 3 వచ్చింది. రేటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వా ఫ్రెండ్స్, కొత్త కొత్త ఆడుతుంది. మరి ఏకాకి సోకులు ఎక్కువ గైస్ ఉండేది ఉన్నట్టు పెట్టదు. ప్లేటింగ్, ఆనియన్, క్యారెట్ దానికి బాగుంటే తినేదానికి చూడటానికి ఆడికి నా పవన్ అన్న ఆడికి రావాలా. పాప మళ్ళీ ఫుడ్ లేట్ అయిందనేసి ఏం చేస్తున్నారు. మేము లైటింగ్ ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చి 1:30 అవుతుంది గైస్. స్టిల్ వి డిడ్ంట్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. డైరెక్ట్లీ విల్ గోనా హ్యావ్ బ్రాంచ్.
గైస్ ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. ఇంకా జస్ట్ ఒక 5-10 మినిట్స్ నుంచి ఆఫ్ చేసేసామన్నమాట. పాటి వాళ్ళు ఆడుకుంటున్నారు గైస్. నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. లెట్ మీ షో యూ గైస్. చూద్దాం గైస్ ఎంత మాత్రం. సండే అంటే ఎప్పుడు ఇంకా ప్లేటింగ్ చేస్తుంది గైస్. చాలు food ready guys, let's enjoy. రివ్యూస్ తీసుకుందాం ఎలా ఉందో ఫుడ్ ఫస్ట్. బాగుందా సోము? థ్యాంక్ యూ. రమ్య అనేది బాగుంది. చికెన్ నేనే చేసిన ఫ్రెండ్స్. ఆగాల్సి ఉన్నాయి కానీ మనం ఆగేది మాత్రం. ఓకే గైస్, మేము ఎప్పుడే ఫుల్గా తిన్నాము అండ్ అలా చల్లగా వేసుకోవడానికి కడుపులోకి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాం గైస్. ఆ జంట పక్షులు రాలేదే, స్ట్రైటే. కార్డ్స్లో గెలిచామన్నమాట. ఈ అరవింద్ సోను ఓడిపోయారు. సో దే ఆర్ గివింగ్ ఫలూడా ట్రీట్ టు అస్. అరవింద్ ఓడిపోయినాడు గైస్. సో మనకి ఫలూడా ఆర్డర్ చేస్తున్నారు. కుల్ఫీ ఫలూడా, ఎంపైర్ స్పెషల్, బాంబే. నా కుల్ఫీ అప్ప రఫ్తి. లాస్ట్ టైం ఏది కాబట్టింది రీప్లేస్. ఓడిపోయిన వ్యక్తి ఫలూడా తెస్తున్నాడు. నా ఫలూడా నాకు ఇచ్చే, అన్నీ వస్తాయి నాకు. ఒకటే ఓడిపోయిన వాళ్ళు మన కోసం పెట్టిన కుల్ఫీ ఫలూడా. స్నాప్ పిచ్చోళ్ళు నీకు రేఖ కింద ఫ్లోడ్ అయ్యండి బాగా జల్లి చుట్టూ. నాకేంత ఇది కూడా ఇట్లాంటి వచ్చేసరి అదే కరీటింగ్ వచ్చేస్తాం ఫ్రిడ్జ్లో అయిపోతుంది.